మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ప్రయత్నం. కథానిక వ్రాసినది దేశరాజు లక్ష్మీకుమారి, చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. నాన్నగారు, ఇక్కడ పరిస్థితి బాగోలేదు. నేను మీ కోడలు పిల్లలు కలిసి మన ఊరు వచ్చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇష్టమేనా అని కుమారు వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేస్తాడు. సరే నాన్న, నువ్వు ఎప్పుడు వస్తావు? నేను మీ అమ్మ ఎదురు చూస్తున్నాను రా నీ రాక కోసం. పిల్లల్ని చూడాలనుంది. ఇది మన ఊరు, దీన్ని మీలాంటి వారు అభివృద్ధిలోకి తీసుకురావాలి అంటూ తండ్రి తిరిగి జవాబిచ్చాడు. వనజ, పిల్లలు కోడలు కొడుకు వస్తున్నారు అంటూ రామారావు ఒక్క కేక వేస్తాడు. ఏమిటి ఇప్పుడే వస్తున్నారా? ఆ కేకలేంటి అంటూ హడావిడిగా దెబ్బపొడిచింది వర్ధనమ్మ. రామారావుది పల్లెటూరు. ఆ ఊర్లో స్కూలు ఉంది, కానీ దాన్ని పట్టించుకునే నాథుడే లేడు. అటువంటి పరిస్థితిలో రామారావు రాఘవ ఇద్దరు స్నేహితులు. రామారావు సెక్రటేరియట్లో హైదరాబాద్లో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. రాఘవ ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు అకౌంటెంట్గా. ఇద్దరిది ఒకే ఊరు. ఇద్దరు చాలా మంచి స్నేహితులు. ఎవరికి ముందు ఉద్యోగం వచ్చినా రెండో వారిని పిలుచుకుని జాబ్ వచ్చే వరకు మెయింటైన్ చేయాలి. ఇది స్నేహితుల ఒప్పందం. ముందుగా రామారావుకి జాబ్ వచ్చింది. అనుకున్నట్లే రాఘవాన్ని పిలిచి జాబ్ వచ్చే వరకు కలిసి ఉన్నారు. జాబ్ వచ్చాక పెళ్ళి అయ్యాక ఇద్దరు ఎవరి ఆఫీసుకు దగ్గరలో వారు కాపురాలు. అలా జరిగిపోయింది ఒక దశ ప్రయాణం. కాలం ముందుకు వెడుతోంది. ఇద్దరికి పెళ్ళిళ్ళు, పిల్లలు ఒకటి తర్వాత ఒకరు అలా ముందుకు వెడుతూనే ఉన్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. ఒకరోజు రాఘవ ఇంటికి రామారావు వెడతాడు. ఒరే రాఘవ, అమ్మ నాన్న లేరు, ఇల్లు పాడుపడుతోంది, దాన్ని బాగు చేయించి ఇక్కడ ఎన్ని వసతులు ఉన్నాయో అన్నీ ఆ ఇంట్లో పెట్టి అక్కడికి వెళ్ళి స్థిరపడాలనుకుంటున్నాను రా. మీ వదిన కూడా అలానే అంటోంది. ఆమెకి దగ్గరలో వాళ్ళ చుట్టాలందరూ ఉన్నారు, కలవచ్చని. పిల్లలిద్దరూ ఎలానూ ఇక్కడ లేరు. రామారావుకి ఒక బాబు పాప. పాప మద్రాసులో ఉద్యోగరీత్యా అక్కడే సెటిల్ అయిపోయారు. ఇక బాబు కుమారు అమెరికాలో స్థిరపడాలి అనుకుంటున్నాడు. రాఘవకు ఇద్దరు మగపిల్లలే. వాళ్ళు బెంగళూరులో స్థిరపడ్డారు. నాన్న, నువ్వు రిటైర్ అవుతావు కదా, ఇద్దరు ఒక్కళ్ళే అక్కడెందుకు? మీకు ఎవరి దగ్గర ఉండాలి అనిపిస్తే అక్కడే ఉండండి అంటూ ఫోన్ చెప్తూ ఉంటారు ఇద్దరు. రాఘవ ఎవరి దగ్గర ఉండడం ఇష్టం లేదు. రాఘవ రామారావు నిర్ణయానికి ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. కానీ స్నేహితుడు వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉంది. అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి అతను గతంలోకి వెళ్ళాడు. దగ్గరలో రిటైర్మెంట్ ఉందనగా ఒక నెల రోజు సెలవు తీసుకుని పెద్ద కొడుకు ఇంటికి వెళ్తాడు. కొన్ని రోజులు బాగానే గడిచిపోయాయి ఇద్దరికి. పిల్లలతో కాలక్షేపం. మెల్లిమెల్లిగా వర్ధనమ్మకి కోడలు పనులు అప్పచెప్తూ ఉంది. ఆఫీసుకు వెళ్ళిపోతూ పనులన్నీ మీద వేసుకుంటుంది. పనులన్నీ ఆడవాళ్ళకు కొత్త కాదు, ఊరికే ఉండడం వాళ్ళకి అసలు తోచదు. ఒకరోజు ఉన్నట్టుండి గదిలోంచి మాటలు వినపడతాయి. మీ అమ్మ నాన్న ఇక్కడేమైనా, చిన్నవాడు కూడా ఇక్కడే ఉన్నాడుగా, అతని దగ్గరికి వెళ్ళొచ్చు కదా. కొన్ని రోజులు అక్కడ ఉంటే వాళ్ళకు కూడా బాధ్యత వస్తుంది. పిల్లలు వాళ్ళకే అలవాటు పడిపోతున్నారు. పిల్లలు వాళ్ళని వదిలి ఉండలేరు. మాటలు చిన్నగా వినపడుతున్నాయి గది నుంచి. వర్ధనమ్మ మనుషులు మారతారంటే ఇదేనేమో అనుకుంది. మెల్లిగా భర్త చెవిలో వేసింది. మనం చిన్నాడు దగ్గరికి వెళ్ళి వారం ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోదామండి మన ఊరు అంటుంది. సరే అంటాడు రాఘవ. రాఘవ్కి భార్య అంటే చాలా ఇష్టం.
ఆమె ఎవరిని నొప్పించదు. కానీ కోడలన్న దాంట్లో నిజం లేకపోతే ఇలా ఎలా ఉంటుంది? చిన్నవాళ్ళకు కూడా బాధ్యత ఉండాలిగా. భర్త ఎవరిని తప్పుపట్టడు. నిజమే, ఆమె అన్న మాటల్లో కూడా యథార్థం దాగి ఉంది అంటుంది. వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఎందుకు, మన ఇద్దరం, మన సంసారం, మనం ఒకరికొకరు అంది వర్ధనమ్మ. మళ్ళీ హైదరాబాద్ ప్రయాణమై తిరిగి వచ్చేశారు. ఇంటికి వెళ్ళిపోయారు. 2 కొడుకులు కోడళ్ళు అందరూ జాగ్రత్తలు చెప్పారు. పిల్లలు సెలవుల్ని నాన్నమ్మ దగ్గరికి తీసుకువెడతామని ప్రామిసులు చేయించుకున్నారు. వాళ్ళు ఆనందపడ్డారు. గతం నుంచి భవిష్యత్తులోకి వచ్చాడు రాఘవ. ఇక 6 నెలల్లో రిటైర్మెంట్ దగ్గరలోకి వచ్చేసింది అనుకుంటాడు. ఈలోగా నేను కూడా ఎక్కడైనా సర్దుబాటు చేసుకోవాలి అనుకుంటాడు మనసులో. రానే వచ్చే రోజులు గిర్రుని తిరుగుతున్నాయి. ఇప్పుడు రాఘవ ముందు ఉంది రామారావు వేసిన అడుగు. తాను రామారావు కన్నా తక్కువ చదువుకున్నాడు. ఆ స్కూల్కి పనికి వస్తానో లేదో తెలీదు. అతను ఊరికి కొత్త, ఇంకా సెటిల్ అయ్యాడో లేదో అనుకుంటూ కాలం గడుపుతున్నాడు రాఘవ. ఒకరోజు ఉన్నట్టుండి రామారావు వద్ద నుంచి ఫోన్ వస్తుంది. ఎలా ఉన్నావురా అంటూ. అయ్యవారు రిటైర్మెంట్ అయినట్టుంది అన్నాడు. రిటైర్ అయ్యానురా, భార్యకి సహాయం చేసిన వంట పనిలో ఇంటి పనిలో, కానీ ఏం తోచట్లేదురా. కంఠం బొంగురిపోయింది గత అనుభవాల ద్వారా. స్కూల్ ఎంతవరకు వచ్చిందిరా అంటూ ప్రశ్నించాడు రాఘవ. ఒకసారి వస్తే మనం మాట్లాడుకుందాం రా, చాలా పెద్ద స్టోరీ అంటూ చెప్పుకొచ్చాడు. చెల్లెమ్మని అడిగానని చెప్పరా. నువ్వు ఒకసారి వస్తావని అనుకుంటున్నా అంటూ పెట్టేశాడు రామారావు. తిరిగి ఆలోచనలో పడ్డాడు రాఘవ. సరే ఏమైతే అయింది అని ఊరికి ప్రయాణం అయ్యాడు. ఒక మంచి రోజు చూసుకుని గుమ్మంలో హఠాత్తుగా కనిపించిన రాఘవం చూసి ఆశ్చర్యపడ్డాడు రామారావు. వసే వనజ, ఎవరొచ్చారో చూడు అంటూ వంటింట్లో ఉన్న భార్యను కేకేశాడు. ఆశ్చర్యపోవడం ఈసారి వనజ వంతైంది. రండి అన్నయ్య గారు, ఎప్పుడో వస్తారనుకున్నాం కానీ ఇలా హఠాత్తుగా ప్రత్యక్షం అవుతారని అనుకోలేదు అంటుంది. పిల్లలు మా వదినమ్మ అందరూ కులాసాగా ఉన్నారా అంటుంది. రామారావుకి బాత్రూమ్ చూపించి ముఖం కాళ్ళు చేతులు కడుక్కోరా అంటాడు రామారావు. కాఫీ తాగుదాం అంటూ దారి చూపించాడు. బాత్రూమ్ నుంచి వచ్చిన రాఘవ, ఒరే రామా, అంతా సిటీలో లాగానే ఉందిరా ఇల్లు, చాలా బాగుంది, అన్ని వసతులు ఉన్నాయి, బాగా చేయించావురా అంటాడు. చాలా కథ ఉందిరా నీకు చెప్పడానికి అంటాడు. ఈ లోపల నువ్వు స్నానం చేసి కొంచెం రెస్ట్ తీసుకో, నేను బయట పని ముగించుకుని వస్తాను, మధ్యాహ్నం ఇద్దరం కలిసే భోంచేద్దాం సరేనా అంటాడు రామారావు బయట పని నుండి వెళ్ళిపోయాడు. రాఘవ పేపర్ తీసుకుని చదువుకుంటున్నాడు. అక్క, నేను సిటీకి వెళ్తున్నాను పిల్లలకు స్టేషనరీ కోసం, నీకేమైనా కావాలా అంటూ ప్రసాద్ వస్తాడు. ప్రసాద్ అమ్మ నాన్న రాఘవకు బాగా కావాల్సిన వారు. పక్కనే ఉంటాయి ఇళ్ళు. బాబాయ్ నువ్వా, ఎవరో అనుకున్నాను, ముఖానికి పేపరు అడ్డం వచ్చింది అంటాడు ప్రసాద్. అమ్మ నాన్న ఎలా ఉన్నారు కుసిలో అడిగాడు రాఘవ పేపర్ తొలగించి. బాగానే ఉన్నాను రా. బాబాయ్ రా మన ఇంటికి, అమ్మ అస్తమాను పిన్నిని తలుచుకుంటోంది అంటాడు. సరే సాయంకాలం వస్తాను. ఏది పొద్దున బస్సుకు వచ్చాను రా, ఇంకా బడలికి తీరనే లేదు అంటాడు రాఘవ. ఇంతలో వనజ వచ్చి తనకు కావాల్సిన లిస్ట్ ఇస్తుంది. అవి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు పల్లెటూళ్ళు కూడా ఫోన్ చేస్తే ఇంటికి పట్టుకొచ్చే సౌకర్యం వచ్చింది, కానీ ఎలానూ వెడుతున్నాడుగా అందుకనే అంటుంది వనజ అన్నగారిని ఉద్దేశించి. సరే భోజనాల టైం అయింది. రామారావు భోజనాల టైంకి వచ్చాడు స్నేహితులతో కలిసి భోజనం చేయడానికి. ఇద్దరు చిన్నప్పుడు ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనం కానిచ్చారు. భోజనం అయ్యాక రామారావు అడుగుతాడు, ఏరా ఏం చేద్దాం అనుకుంటున్నావు అని. ఏమనుకుంటానో, నువ్వు ఎలా అంటే అలాగూ,
ఎలాగూ ఇక్కడ ఇల్లు ఉంది, దాన్ని నీలానే రిపేర్ చేయించుకుంటాను. నాకు నువ్వు, నీకు నేను, సరేనా? ఎలా కలిసిందో మనకు చిట్ట చివరి ప్రయాణం వరకు ప్రయాణం చేద్దాం అంటాడు రాఘవ. అది ఏ జన్మ పుణ్యమో. పూర్వజన్మ బంధం లేకపోతే కానీ ఇద్దరూ కలవరు అంటారు బాబాగారి చరిత్రలో. ఏమంటావు అంటూ నవ్వుకుంటారు. స్కూల్ వైపు నడుస్తూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ స్కూలు ఇలా తయారవడానికి చాలామంది సహాయం అవసరమైందిరా. చూడు, బిల్డింగ్ ఎంత స్ట్రాంగ్గా తయారు చేయించామో. ఒక్కో క్లాస్కి ఫ్యాను, 2 బీరువాలు కూడా పెట్టించాం. దీనికి ఊరు పెద్దలు, సర్పంచి, ఎమ్మెల్యే గారు ఎంతమంది అనుకున్నావు? ఎక్కని గుమ్మం లేదు, దిగని గుమ్మం లేదు. పైగా నిరుద్యోగులను వెతికి పట్టుకుని వారికి ట్రైనింగ్ ఇప్పించి ఈ దశకు తీసుకురావడం ఒక యజ్ఞమైందిరా. ఇక్కడ 2 గ్రామాలు కలిసి ఈ స్కూలు. పిల్లలు బాగానే వస్తున్నారు. ఫీజులు ఇచ్చేవారు ఇస్తారు, ఇవ్వని వారిని అడగం. మరీ పెద్ద ఫీజు కాదు, అందరూ సహాయం చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో సెక్షను 10వ క్లాస్ వరకు పెట్టాం. ఇంకా నువ్వు కూడా వస్తే నువ్వు చూసుకోవచ్చు. ఏదో పని అంటే ఫీజులు అవి వసూలు చేసుకో, స్టేషనరీ, అకౌంట్స్ చూసుకో, నీకు వచ్చిన పనే కదా అంటూ చెప్తాడు. బిల్డింగ్ అంతా తిప్పి చూపిస్తాడు రామారావు. ఇద్దరూ బయట పని చూసుకుని నవ్వుకుంటూ ఇంటికి వస్తారు. సరేరా, నేను రేపు రాత్రికి మళ్ళీ హైదరాబాద్ వెళ్తాను. తొందరలో తిరిగి వచ్చి పనిలో ప్రవేశపడతాను. ఇల్లు ఎలాగూ ఉంది, దాన్ని కూడా రిపేర్ చేసి నీలానే ఆ ఇంట్లో ఇద్దరము ఉంటాం. పిల్లలు అప్పుడప్పుడు వచ్చి పెడుతూ ఉంటారు అంటాడు. ప్రయాణం అవుతాడు. బస్సు బయలుదేరింది. తిరుగు ముఖం పట్టాడు, ఎన్నో ఆలోచనలు, సంతోషంతో. స్నేహితుడు వేసిన అడుగుకు బలం చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ హైదరాబాద్ ప్రయాణం అవుతాడు రాఘవ. భార్యకి చెప్పాలి ఈ సంతోష వార్త అనుకుంటూ తనలో తనే సంతోషంగా, ఆనందంగా ఒక చిన్న కునుకు తీస్తూ ప్రయాణం అవుతాడు హైదరాబాద్. ఇట్టే వచ్చేసింది హైదరాబాద్ అనుకుంటాడు మనసులో దిగుతూ. ఇదండి కథ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ మా ఛానల్ని పరిచయం చేయండి. మీకు నచ్చుతుంది కదా. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.